నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ ఢిల్లీలో బీసీ గర్జన చేయడానికి చాలా మంది నాయకులు అటు ఢిల్లీ ప్రయాణం అయ్యారు ఈ బీసీ గర్జన వెనకాతలో ఉన్న ఆంతర్యం ఏంటి ఆంతర్యం అంటే ఉనికి కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఒక దేశంలో జాతీయ పార్టీలో బీజేపీ పార్టీకి ధీటుగా ఉండి నేనా నువ్వా అన్న పరిస్థితి ఉంటే మనందరికీ దైద్యం ఉండకపోయింది వాళ్ళు ఏ రాష్ట్రంలోనో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తెట్టుకుని వాళ్ళు గెలిస్తే వీళ్ళు తప్పట్లు కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు పైపచ్చు వాళ్ళు లాజికల్ థింకింగ్ వదిలిసి చాలా రోజులైంది ఎట్లా అంటే ఒక 3 స్టేట్లకు జరుగుతున్న ఎలక్షన్లో ఒక చిన్న పకోడీ స్టేట్కి ఎవరికి అనుమానం రాకుండా కాంగ్రెస్ గెలిచిందని అనిపించకేసుకుంటున్నారు ముఖ్యంగా హర్యానా ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు చేజేతులారా కాంగ్రెస్ కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా బుర్ర వికాసం అన్నది జరగలేదు రెండోది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు కొడుతున్న చీకటి దెబ్బలకి ఎర్రిమాలో కల్లా ఎన్డీఏలో కూటమిలో ఉండి శత్రువు చేతికే తాళాలు అప్పచెప్పినట్టు అంటే మెయిన్ గేట్ తాళాలు వేసుకొని లోపటుండి మా దగ్గర ఆయుధ సామాగ్రి ఉంది మేము వాడతాం అన్న దగ్గర శత్రువుకే తాళం వేస్తే తీసేసినట్టు కేజ్రీవాల్కి అప్పచెప్పి ముఖ్యంగా హర్యానా అయితే అలాగే చేతిలో పోగొట్టుకున్నారు ఈ తెలుగు తక్కువతనానికి తోడు ఇక్కడ చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ప్రాణాలకు తెగించి రేవంత్ రెడ్డి గారు అసలు పని కన్నా కొసర పనులు అన్నట్టుగా ఈ బీసీ గణన చేశారు అవుట్కమ్ ఏంటి మా అయితే స్థానిక సంస్థల్లో ఈ బీసీ ప్రాతిపదిక మీద ఎలకేషన్స్ ఉంటాయి ఓకే దానికి ఏదో మరి కేంద్ర ప్రభుత్వ ఒప్పందం లేదా సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ లేదా తమిళనాడు తరహా అని ప్రతిదీ ఈ దిక్కుమాల కన్ఫ్యూజన్లో సగం జీవితం చేస్తున్నాం ఇది ప్రాథమికంగా మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ పార్లమెంట్లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉన్నప్పుడు 2011లోనే జనాభా లెక్కలు పెట్టి చచ్చారు కాబట్టి 2011 నుంచి కరోనా ఒక 2 రోజులు ఎక్స్క్యూజ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాణాలకు తెగించి ఇప్పటికైనా దేశ జనాభా గణన జరిగి కుల ప్రాతిపదిక మీద ఒక గణన చేయడం ఏమైనా ప్రపంచం తెరబడిపోయే చర్య సకల జనులు సర్వే అని కేసీఆర్ ఒక్క రోజులో చేసాడు ఇక లటక్కని ఒక్క రోజులో చేసాడు మొత్తం నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా నీ ఇంట్లో ఎంతమంది చచ్చున్నారు ఎంతమంది బతికున్నారు నీ మొహానికి ఏం ఏడిసింది నా మొహానికి ఏం ఏడిసింది అని టక ఇలా స్టాటిస్టిక్స్ ఇచ్చాడు అలా దేశవ్యాప్తంగా ఇవాళ ఆధార్ కార్డులు ఈ పాన్ కార్డులు ఆధార్ కార్డు లేని ముష్టివాడు కూడా లేడు నాకు తెలిసి దేశంలో సో ఇవన్నీ స్టాటిస్టికల్ డేటా ఉన్నప్పుడు వీటిని బేస్ చేసుకుంటూ దేశ జనాభాని గణించడం ఎంతసేపు డేటా అంతా కంప్యూటర్ లోనే ఉంటుంది కదా ఆధార్ కార్డు అందుకని అదే చెప్తున్నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీసీ జనాభా అన్నది ఇవాళ నాకు తెలిసి ప్రాథమిక అంచనా దగ్గర 60 నుంచి 65% ఉంటుంది దేశవ్యాప్తంగా అర్థమవుతుందా సో దీంట్లో ముఖ్యంగా బీసీ జనాభా కనుక గణన ప్రాతిపదిక తీసుకుంటే మాకు తెలిసి ఆర్ కృష్ణయ్య గారు అని ఒక యోధుడు ఉన్నాడు బీసీల కోసం నాకు తెలిసి 1.5 మందిని పరిరక్షించిన ఒక గొప్ప మనిషి ఆయన నా దృష్టిలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్లో ఆయనకు ఒక సముచిత స్థానంతో నాకు తెలిసి ఒక రీజనల్ పార్టీ మొదట ముఖ్యమంత్రి చేస్తామని ఎమ్మెల్యేగా తర్వాత ఇంకొక రీజనల్ పార్టీ బీసీ యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షిస్తూ ప్రతిసారి రాష్ట్రంలో తెలుగుదేశమే క్లెయిమ్ చేసుకుంటుంది బీసీల దగ్గర ఆయనకి సముచిత స్థానం ఇంకొక రీజనల్ పార్టీ ఇచ్చి వాళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఆ బీజేపీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఎత్తుకెళ్ళిపోయేంత పరిస్థితి తీసుకొచ్చినప్పుడు నిజంగా బీసీ కోసం గల వినిపించే వ్యక్తి అతను ఆయనే వాళ్ళ అంపసైలో అమ్ముల పొదిలో పెట్టుకున్నారు అంపసయ్యను అమ్ముల పొదిలో పెట్టుకున్నప్పుడు అదేదో చూడండి రాముడు కప్ప కథ ఉంటుంది ఆ రాముడు కప్ప మీద రాముడే కాలేస్తే అది అరవదు రాముడు అంటాడు ఏమంటే నాకు కష్టం వస్తే చెప్పుకునేది నీకు అలాంటిది నువ్వే నా మీద కాలేస్తే ఆవిడకి చెప్పుకోవాలన్నట్టు ఈ ఆర్ కృష్ణయ్య గారినే బీజేపీ సన్నిధిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు బీసీ గణన విషయంలో ఆయన తప్ప నాకు తెలిసి బీసీ గురించి పోరాటం చేసే ఓ మానవుడు కాంశీరామ్ గారు కనుమరుగైపోయారు మనకి ఇంకెవరు ఎవరో ఉంటారు నాకు చిన్న శతక సంఘాలు వీళ్ళు వాళ్ళు దేశంలో ఇప్పుడు ప్రతివాడు జాతీయ స్థాయి అని మాట్లాడేవాడు కానీ జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే వ్యక్తులు కనుమరుగైపోయి దానికి ఒక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక టెస్ట్ మాడ్యూల్లో తెలంగాణలో బీసీ గణన జరిగింది అంటారు ఎంతవరకు యాక్యురసీ అన్న దగ్గర నాకైతే ఇంకా సస్పిషియస్ బ్యాంగ్లోనే ఉంది పోని యాక్యురసీ అనుకుందాం ఇది జాతీయ స్థాయిలో ప్రభావితం చేయడానికి ఫస్ట్ జనాభా గణన ఎందుకు ప్రతిపాదనలు తీసుకురావట్లే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్తంభింపజేయగలిగితే చలనం అన్నది వస్తుంది కదా ఎప్పటికో దగ్గరికి దీనికన్నా ముందు వక్ఫ్ బోర్డు బిల్లు అంటారు అంటే వాళ్ళు ఏంటంటే కాగల కార్యాలు గందరలో తీర్చినట్టు మొత్తం చక్కబెట్టేసి తర్వాత అన్ని వాళ్ళ దగ్గర వీటో పవర్లు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అన్ని కబలించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు ఎరుమాలోకల్లా చూడబదులు టక డిసిషన్ ఫ్రంట్లో ఎందుకు ఉండట్లే అది మనకి మెయిన్ ఛాలెంజ్ అన్నమాట ఇప్పుడు నాకు ఇవాళ బీసీ గణన మీద వీళ్ళు ఉద్యమం చేయడం తప్పని నేను చెప్పట్లే 100% కరెక్ట్ దేశ జనాభా ఎందుకు గణనం చేయట్లేదు జనాభా నిష్పత్తులు ఆ లెక్క తీస్తే ఈ లెక్క వస్తుంది కదా ఆటోమేటిక్ వస్తుంది కదా ఇప్పుడు ఏమవుతుంది నీకు ఇందాక ఒక లెక్క చెప్పాను ఇప్పుడు మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే 43 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి దగ్గర 50 రూపాయలు తెలంగాణకి
900 పైచీలిక బీహార్కి, 400, 300 పైచీలిక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాంటివన్నీ ఎత్తేస్తున్నారు. ఎవరు? మహారాష్ట్ర అంటారు పొరపాటు, ఉత్తరప్రదేశ్. సో వీటిల్లో జనాభా ప్రాతిపదికన నిజంగా లెక్కడితే ఇంకా ఎత్తేస్తారు. అవును, ఇదొక దరిద్రం ఉంది. రెండోది, దేశవ్యాప్తంగా బీసీకి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ వచ్చింది అనుకో, వాళ్ళ రిప్రజెంటేషన్ ఏది? నరేంద్ర మోడీ నేనే ముఖ్యమంత్రిని బీసీ క్లెయిమ్ చేసుకోవడం మిగులుతుంది. కానీ వాళ్ళకి ఇచ్చి ఏమి ఇస్తున్నావు అన్నది చెప్పాలి కదా. అదే నా క్వశ్చన్. లెక్కలు లెక్కలు కాదు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే 80 కోట్ల పైచీలకు మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అంటే వీఆర్ డెఫినెట్లీ ఇన్ బిలో పవర్టీ కదా. నాకు తెలిసి ఈ రోజు లెక్కలెట్లే 119 దగ్గర కోట్ల జనాభా 2011లో లెక్క 117 కోట్లే. 117 కోట్ల 80 కోట్ల మందికి బిలో పవర్టీలో ఉన్నామంటే, ఫ్రీ రేషన్ ఇస్తున్నామంటే ఎంతమంది బతికి బట్ట కడుతున్నట్టు? 37 కోట్ల మంది. శుభ్రంగా ఉన్నాడు అంటే బిలో పవర్టీ కాదని చెప్పాడు, అంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అందులో మేజర్ చంక్ బీసీ అయి ఉంటుంది. బీసీ కాదు, నీకు దేశ జనాభా గురించి చెప్తున్నా. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ దేశంలో ఇస్తున్నాం ఒక లెక్క ప్రకారం. దేశ జనాభా ఇప్పుడు 2011 లెక్క 117 కోట్లు. 117 కోట్ల 80 కోట్ల మందికి ఇస్తారంటే 37 కోట్ల మంది బిలో పవర్టీ పైన ఉన్నారని అర్థం. అవును, అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పైన రిచ్మండ్ ఏరియా, ఈ 4 కలిపి 37 కోట్లు అంటే ఆ రిచ్మండ్ ఏరియా కలిపి ఈడ్చి కొడితే దేశం మొత్తం మీద 500 మంది, 1000 మంది, 10,000 మంది తీరుతారు కోటీశ్వరుల జాబితాలు. మిగిలినంతా బెచ్చే కదా. అవును, రెక్కడతనం కంటే ఒక్కడే బదులు జీతం వచ్చి 10 మందిని బతికించుకుంటున్న కుటుంబాలే కదా. అవును, అంచేత ఈ డిస్పారిటీని అడ్రస్ చేయకుండా వాళ్ళు పైపైన డ్రెస్సులు బుస్సులు వేసుకుని టకా ఫ్లైట్లో తిరిగి విదేశీ దౌత్యాలు అని చెప్పి ట్రంప్ పక్కన నిలబడి మన దేశాన్ని ఆయన్ని తిరుగుతున్నా సరే పట్టించుకోకుండా వెనక్కి వచ్చినట్టే ఉంటుంది. అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ లెక్క ఓకే సార్, బీసీ గర్జన్లు ఓకే, బీసీ గణన ఓకే, అంతా చేసిన తర్వాత ఏం వస్తుంది? దీనిపైన ఎందుకు పోరాటాలు జరగట్లేదు? చేయాలి కదా, హక్కుల కోసం ఎందుకు పోరాటాలు? ఇప్పుడు రాష్ట్రాలకైనా డిస్క్రిప్షన్ ఇచ్చి ఫస్ట్ మీ రాష్ట్ర జనాభా లెక్కెట్టుకుని రండి. ఫుల్ ప్లేజ్డ్ అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్స్ కే సెంట్రల్ పాలసీ ఏమనమ్మా, ప్రతి రాష్ట్రం వాళ్ళ జనాభా ఎంతో క్యాస్ట్ వైజ్ గా డిసైడ్ చేసుకుని రండి. రాష్ట్రం తీసుకుంటుంది ఎంతసేపు సకల జనరల్ సర్వే లాగా వారం రోజులు టాస్క్ ఇస్తే పట్ట లెక్కలు వస్తాయి. ఇది కన్సల్టేట్ చేయండి. మీకు ఎలాగో వెళ్ళగట్లే కదా, ఈ పని చేయమని చెప్పాలి కదా సార్. ఇంకొకటి సార్, అక్కడ ఆధార్ కార్డుల రూపేణా డేటా అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, నార్మల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇంకా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఏముందంటారు? చెప్తారు కదా, అలాగే బంగ్లాదేశ్ కాంతిశీకులకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చారని వాళ్ళే చెప్తారు. 15 డేస్ బేబీకి కూడా ఆధార్ కార్డు, 15 డేస్ లోపు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటున్నారు. ఇన్ని లెక్కల్లో మధ్యలో మీకు ఇంకా ఎక్కడ మీకు ఇదవుతుంది? ఓకే, బంగ్లాదేశ్ కి ఇచ్చారు, దాన్ని తీయడం ఎంతసేపు, లెక్క పెట్టడం ఇది. కానీ మీరు ఎవరైతే తప్పుడుగా తీసుకున్నారనుకుంటున్నారో వాళ్ళని తీసి పక్కన పెట్టడం ఎంతసేపు? అదే ఒప్పుకోవట్లే కదా. దీనిపైన ఎందుకు ఎవరు గలనెత్తట్లేదు? ఎవరు ఎక్స్క్యూజెస్ వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ చెప్తున్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో నాట్లో దే ఆర్ నాట్ అలౌవింగ్. సో మోర్ ఏంటంటే ఇవాళ దేశ జనాభా లెక్కలు మొదలు పెట్టాలా. అలాంటప్పుడు ఆధార్ కార్డుకి అథెంటికేషన్ లేనట్టే కదా. అది ప్రైవేట్ వ్యవస్థ ఇస్తుంది. 4 రోజులు తప్పక బ్యాంకులతో అనుసంధానం చేసుకుని డేటా చౌర్యానికి వెసులుబాట్లు ఇస్తున్నాం. అంతకని ఇంకెళ్ళలేదు. సో ఈ బీసీ గణన చేసి కానీ బీసీ గర్జన వల్ల కానీ ఒరిగేదేంటమ్మా? ఇప్పుడు బీసీ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ అప్లిఫ్ట్మెంట్ కానీ ఆ మానవుడు రాసిన రాజ్యాంగం ప్రకారం జరగాల. ఇప్పుడు ఇంత మేజర్ చంక్ ఆఫ్ పీపుల్ 65% దగ్గర బీసీ కులంలో ఉన్నప్పుడు వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీదకి వాళ్ళకి నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలోనో వాళ్ళకి రిజర్వేషన్స్ అన్ని ఏర్పాటు చేయాలి కదా. లేకపోతే ఎప్పటికీ వాళ్ళకి ఇప్పుడు బీసీ గణన కానీ కుల గణన కనుక చేస్తే ఎస్, గతంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్స్ ఏవైతే ఇస్తున్నామో ఎంత అప్లిఫ్ట్మెంట్ జరిగింది, దీనికి ఫర్దర్ ఎక్స్టెండ్ చేయడానికో లేకపోతే తగ్గించడానికో ఏదో వెసులుబాటు ఉంటుంది కదా. అయితే ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ లేకపోతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ గురించి 10% ఇది ఇస్తున్నారు ప్రివిలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్. సో కన్సాలిడేట్ గా 65% ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఎలికేట్ చేయాలో దాంట్లో అన్ని రేషియోస్ వస్తాయి కదా. ఇవేవి రాకుండా ఉండడానికి మేము జనాభా లెక్కటం, మాకు నచ్చినట్టుకి ఎల్ఐకి పొల్లైకి ఇస్తాం, వెంకటస్వామికి ఇస్తాం అంటే ఎలాగవుతుంది? దానికోసమే కుల గణనం చేయమంటున్నారు, జనాభా గణనం చేయమంటున్నారు. జనాభా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఇప్పుడు ఉదాహరణకి బీహార్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ పనులు చేసుకుంటారు. మీరు ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నారు కదా, రూపాయి డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు, ట్యాక్స్ కడుతున్నారు, పరోక్ష పనులైనా కడుతున్నారు, మిమ్మల్ని ఇక్కడే కన్సిడర్ చేస్తామనండి. అప్పుడు ఈ డిస్పారిటీ తగ్గుతుంది కదా. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నప్పుడు అక్కడ పని అవ్వట్లేదు,
ఉదాహరణకి బీహార్ పాపం ఉత్తరప్రదేశ్ వాళ్ళు సగం మంది అక్కడ మహారాష్ట్రలో వచ్చి టాక్సీ డ్రైవర్ల కింద వాళ్ళ కింద ఉంటారు. వాళ్ళు అక్కడ టక్కన పోతారు ఎలక్షన్ అయితే ఆడికి. అవును, అక్కడ వాళ్ళకి ప్రివిలేజెస్ అని ఆడికి వస్తున్నాడు బతికిదంతా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దీనికి ఒక స్టాండ్ తీసుకుని హెన్స్ ఫోర్త్ ఇవాళ మీకు ఈ రోజు కులగణం జరుగుతుంది, ట్రైన్లు బస్సులు ఆపేస్తారు.